కావాలనే ఈరోజు మా ఆయనతో గొడవ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు గుమ్మడికాయ కూర చేశాను. నాకు గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం, కానీ మా ఆయన నన్ను తిన్నవాడు. ఎందుకంటే నాకు అది పడదనమాట. కాలో చెయ్యో ఏదో ఒకటి నొప్పి వస్తూ ఉంటుంది. వాతం నొప్పులు అంటారు కదా, అవి నేను పెద్దగా నమ్మను, కానీ పక్కాగా వస్తుంది అనమాట ఈ కూర తింటే. నాకు వయసు అయిపోయింది కదా, ఏం చేస్తాం అని మీరు అనుకోవద్దు. అయినా సరే తిట్టైనా కాస్తాను, కానీ తినడం మాత్రం మాన్ను. దాచుకొని దొంగలు అయినా సరే తినేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటా నాకు ఎంత ఇష్టమో అని. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. మంచి గుమ్మడికాయ ముక్కను తీసుకోండి. నేను ఇక్కడ ముక్కే తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరి అంత చిన్నవి అయితే వండేటప్పుడు నలిగిపోయి పీసులు అయిపోతాయి, బాగోదనమాట. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితేనే తినడానికి చికెన్ ముక్కల్లాగా భలే ఉంటుందన్నమాట. అలాగే పెద్ద సైజు 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే సాల్ట్ ముందే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని అయితే పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇవి సాఫ్ట్గా పింక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, తగులుతుంది అనమాట మధ్య మధ్యలో తింటున్నప్పుడు. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టు మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ ఆవిరికి అది మెత్తగా స్మూత్గా అయిపోతుంది అనమాట. ముక్కలన్నీ మనం వాటర్ వేయాల్సిన పని అస్సలు ఉండదు. ఇందులో కొంచెం లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకుంటే ఆవిరికి ముక్క మొత్తం మెత్తగా ఉడికిపోద్ది. భలే ఉంటుంది అనమాట టేస్ట్. తీగా కారంగా తినడానికి ఎంత బాగుంటుందో. ఉట్టు కూర తినేస్తాను నేనైతే. నొప్పైనా భరిస్తాను, కానీ అస్సలు కాంప్రమైజ్ అయితే కాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్.